వెలుగు చిలుగులు వెదజల్లిన తెలంగాణ త్వరలో అంధకారం కానుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కింద జల విద్యుత్ కేంద్రాలు, నీళ్లు కేఆర్ఎంబీ స్వాధీనంలోకి వెళ్లనున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇందుకు ససేమీరా ఒప్పుకోలేదు. కానీ కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ దోస్తానా ఫలితంగా తెలంగాణను చీకట్లు కమ్ముకోనున్నాయి. తెలంగాణ అంధకారం కానుంది. ఇప్పటి వరకు రాష్ట్ర అవసరాలకు అండగా ఉన్న జల విద్యుత్ కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లబోతున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ తో పాటు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పవర్ హౌస్ కూడా కృష్ణా బోర్డు అజమాయిషీ కిందకు చేరనున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థలను కాపాడుకుంటూ బలోపేతం చేయడంపై గత కేసీఆర్ ప్రభుత్వం దృష్టి సారిస్తే, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా నాటి సీఎం కేసీఆర్ ససేమిరా అంటూ 9 ఏళ్లు పోరాడిన ఫలితం ఇప్పుడు నీరుగారిపోతుంది. తాజాగా కేంద్ర జలశక్తి వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులతో పాటు జల విద్యుత్ కేంద్రాలను కూడా తీసుకురావటానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. అంటే మన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కృష్ణా బోర్డుకు అప్పగించే తరుణం త్వరలోనే ఉందని చెప్పొచ్చు. ఇలా జరిగితే తెలంగాణ జల విద్యుత్ కేంద్రాలు అటకెక్కినట్టే. మన ప్రభుత్వానికి విద్యుత్ విషయంలో భారీ నష్టం తప్పదు. అంతేకాదు, గ్రిడ్ వైఫల్యం చెందే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కేవలం జల విద్యుత్ ఉత్పత్తి కోసమే నిర్మించింది. రికార్డుల్లో జల విద్యుత్ కోసమే అని స్పష్టంగా ఉంది కూడా. దీనివల్ల 264 టీఎంసీల నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్లోకి విడుదల చేస్తూ జల విద్యుత్ ను ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాలగమనంలో సీమాంధ్ర పాలకులు శ్రీశైలానికి పోతిరెడ్డిపాడు వద్ద బొంగపెట్టి క్రమంగా జల విద్యుత్ కు అడ్డంకులు సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ కోసమే కాబట్టి ఇక్కడ తెలంగాణకు శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 900 మెగావాట్లతో పాటు నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం 815.6 మెగావాట్లు, సాగర్ లెఫ్ట్ కెనాల్ పై ఉన్న జల విద్యుత్ కేంద్రంలో 60 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అనేది పూర్తిగా సందిగ్ధంలో పడింది. తెలంగాణ జల విద్యుత్ కేవలం కృష్ణానదిపైనే కేంద్రీకృతమై ఉంది. రాష్ట్రంలో మొత్తం 2441.76 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా ఉండగా, కృష్ణా నదిపైనే జూరాల 234 మెగావాట్లు, శ్రీశైలం 900 మెగావాట్లు, సాగర్ లెఫ్ట్ కెనాల్ 60 మెగావాట్లు, నాగార్జున సాగర్ 815.6 మెగావాట్లు, లోయర్ జూరాల 240 మెగావాట్లు, పులిచింతల 120 మెగావాట్లకు సంబంధించిన మొత్తం 2369.6 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలున్నాయి. ఇందులో శ్రీశైలం, నాగార్జున సాగర్, సాగర్ లెఫ్ట్ కెనాల్ పై ఉన్న 1775.6 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలు కేఆర్ఎంబీ చేతిలోకి వెళ్లిపోతాయి. 594 మెగావాట్ల ప్రాజెక్టులు మాత్రమే మన జెన్కో ఆధీనంలో ఉంటాయి. ఇందులోనూ సగం విద్యుత్ ఒప్పందం ప్రకారం కర్ణాటకకు ఇవ్వాల్సి ఉంటుంది. గోదావరి నదిపై ఉన్న 72.16 మెగావాట్ల చిన్న జల విద్యుత్ ప్లాంట్లపై మాత్రమే మన ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది. ప్రాజెక్టుల నిర్వహణతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేయాలా వద్దా అనేది కేఆర్ఎంబీ నిర్ణయిస్తుంది. గత 10 ఏళ్ల పాటు వర్షాకాలంలో వరద ప్రారంభమైన వెంటనే శ్రీశైలంలోని జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువన ఉన్న నాగార్జున సాగర్లోకి వదిలేవారు. ఇక నుంచి ఎప్పుడు నీటిని వదలాలి, ఎప్పుడు జల విద్యుత్ ఉత్పత్తి చేయాలి అనేది కేఆర్ఎంబీనే నిర్ణయిస్తుంది. అంటే తెలంగాణ అవసరాలతో పని లేకుండా కేఆర్ఎంబీ తన పని తాను చేసుకుపోతుందన్నమాట. ఈ లెక్కన సగటున ఏటా 5,000 మిలియన్ యూనిట్ల వరకు జల విద్యుత్ పై ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. యూనిట్ కు 2.50 వరకు ఖర్చవుతుంది. బయట మార్కెట్లో కొంటే కనిష్ట ధర 5.50 వరకు ఖర్చు పెట్టాలి. అంటే 3 చొప్పున అదనపు భారమే. ఇదంతా కలిసి ప్రభుత్వంపై ఏటా 1,500 కోట్ల వరకు భారం పడుతుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రాలను ఆపత్కాలంలో ఆదుకునేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం మొన్నటి వరకు ఉపయోగించింది. కేంద్రం గ్రిడ్ కానీ, దక్షిణ ప్రాంతం గ్రిడ్ కానీ ప్రమాదంలో ఉందనే సంకేతాలు వెలువడిన వెంటనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి గాని, సదరన్ రీజనల్ పవర్ కమిటీ నుంచి గాని వచ్చే సూచనల ప్రకారం తెలంగాణ జెన్కో వెంటనే నిర్ణయం తీసుకుని గ్రిడ్ వైఫల్యం చెందకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రాలను ఉపయోగించేది.
ఇప్పుడు ఈ 2 జల విద్యుత్ కేంద్రాలు కేఆర్ఎంబి పరిధిలోకి వెళతాయి. ఒకవేళ గ్రిడ్ వైఫల్యం చెందే ప్రమాదం పొంచి ఉంటే అనుకున్న వెంటనే నిర్ణయం తీసుకోవటం, అమలు చేయటం అంత సులువు కాదు. ఫలితంగా గ్రిడ్ వైఫల్యం చెందే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబి నిర్వహణలోకి ఇవ్వాలని 2021 జూలైలోని కేంద్రం గెజెట్ ప్రచురించింది. అయినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. అలా చేస్తే తెలంగాణ హక్కులను పణంగా పెట్టటమేనని స్పష్టం చేసింది. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం తమ వాదనలను, రాష్ట్ర ప్రయోజనాలను గట్టిగా వినిపిస్తూ కేఆర్ఎంబి అజమాయిషిని వ్యతిరేకిస్తూ వచ్చింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ఈ నెల 29కి వాయిదా పడింది. ఈ మేరకు పీపీఏ తెలంగాణకు సమాచారం ఇచ్చింది. తొలుత పీపీఏ సమావేశం 22న నిర్వహించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా సమావేశ ఎజెండాలో పోలవరం బ్యాక్ వాటర్ స్టడీస్, పీపీఏ ఆర్గనైజేషన్ బాడీలు తెలంగాణకు చోటు, పోలవరం వద్ద వరద ప్రవాహాల డాటాను అందివ్వటం వంటి తదితర అంశాలను చేర్చాలని తెలంగాణ డిమాండ్ చేస్తూ వస్తోంది. ఇటీవలనే పీపీఏకు లేఖ కూడా రాసింది. తాజాగా కాంగ్రెస్ సారథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన 1.5 నెలలోనే ఢిల్లీ సమావేశంలో కేఆర్ఎంబికి జల విద్యుత్ ప్రాజెక్టులపై అజమాయిషీకి నిర్ణయం తీసుకోవటం కాంగ్రెస్, బీజేపీ మిత్రత్వంతోనే సాధ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాటి సాన్నిహిత్యంతోనే తెలంగాణ జల విద్యుత్ను, హక్కులను కేఆర్ఎంబికి దాఖలు పరిచేందుకు సిద్ధపడ్డారనే విమర్శలు చేస్తున్నారు. ఇన్నేళ్లు కాపాడుకుంటున్న వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇతర సంస్థలకు అప్పచెప్పడమేంటి? రాష్ట్ర హక్కులను కాపాడేది ఎవరంటూ జనం ప్రశ్నిస్తున్నారు.